వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజనే కాదు 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతులు నానా గోసపడుతున్నారు. వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా మార్కెట్ యార్డుల్లో వచ్చి చేరింది. దాంతో ధాన్యం కొనుగోళ్లు లేక కొన్ని చోట్ల గన్ని బ్యాగులు లేక ఇంకా కొన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు లేక ఎక్కడికక్కడే ధాన్యం పేరుకుపోయి ఉంది. దీంతో భారీ పెద్ద ఎత్తున ఎండ తీవ్రత చాలా విపరీతంగా ఉంటే అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుంది అన్నదాత. దాంతో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి అక్కడక్కడ. ఈరోజు ఉదయం కడుపు మండిన కొంతమంది రైతులు కరీంనగర్ మార్కెట్ యార్డుకు ఏకంగా తాళం వేశారు. 20 రోజుల నుంచి కొనుగోళ్లు లేవంటూ వాళ్ళు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అక్కడ ఇలాంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఉంది. అటు వర్షాకాలం కూడా తరుముకు వస్తుండడంతో ఎప్పుడు వర్షాలు పడతాయా, ధాన్యం మొత్తం చేతికి అందొచ్చిన ధాన్యం ఎక్కడ నీళ్ళల్లో కొట్టుకుపోతుందన్న ఆందోళన కూడా అక్కడక్కడ రైతులు చెందుతున్నారు. రైతు గోస పేరుతో బీజేపీ భరోసా యాత్ర ఒకటి చేపట్టింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరగబోతుంది ఈ యాత్ర. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, ఎల్పీ శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి, మిగిలిన ఎమ్మెల్యేలంతా కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. వాటి హరీష్ రావు కూడా మార్కెట్ యార్డ్ను సందర్శించారు. ఆ మార్కెట్ యార్డ్లో రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నాగర్ కర్నూలులోని మార్కెట్ యార్డ్ను సందర్శించారు. కొనుగోళ్లకు ఎక్కడ ఇబ్బందులు రాకూడదు, ఇబ్బందులు పెట్టకూడదు అంటూ అటు మిల్లర్లను ఇటు మిగిలిన అధికారులను కూడా పూర్తిగా ఆదేశించే పరిస్థితి. మొత్తానికి ధాన్యం కొనుగోలు అనేది ఒక ప్రశ్నంగా, ఒక గందరగోళంగా తయారైంది. ఎందుకు ఇలా తయారైంది? గతంలో ఎన్నడూ లేనంట ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. కార్పొరేషన్ చైర్మన్, లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు నాకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా డీసీఎంఎస్ కరీంనగర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు రైతు గోస యాత్రలో నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా వారు జాయిన్ అవుతున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు నాయకులంతా కూడా ఈ ధాన్యం కొనుగోళ్లపై రకరకాల వెర్షన్లు వినిపించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ రియాక్ట్ అయ్యారు. ఈరోజు వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం. చూసాక డిబేట్లోకి వెళ్దాం. 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతున్నది. అందులో 90 లక్షలు ప్రభుత్వం కొంటది అని చెప్పినావు. ఇవాళ ఏమంటున్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంట, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే కొంటా అంటుంది, పోయి ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులము, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం మేము. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అటు అమ్ముడు పోకుండా వాన్లో దర్చి టార్పాలిన్ లేక, బోరి సంచులు లేక, ఇవన్నీ లేక ఈరోజు రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు. మా టీం వస్తున్నదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు వస్తున్నారంటే దానికి ముందే రాత్రే ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగము రైతులను బెదిరించి వాళ్ళ సంచులు నింపి ఎట్లా పడితే అట్లా మిల్లర్ దగ్గర తీసుకోవడం జరిగింది. పురుగులు కాలే, కానీ మీకు కొన్నామని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు. రైతులను అడుగుతూ చెప్తున్నారు. రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ట్రాక్టర్లో బోరి సంచులు తీసుకొచ్చి ఖాళీ తీసుకోండి, ఎంత నింపుకోండి దీన్ని మిల్లర్కి పంపించాలని చెప్పారు. ఇప్పుడు అప్పుడు తీసుకొని తొందరగా ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ మూల కారణం బీజేపీ. ఎంఎస్పీ ఏదైతే ప్రకటిస్తారో ఎంఎస్పీ ధరకి కొనాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఆ యొక్క బాధ్యతను వదిలేసి తెలంగాణ ప్రభుత్వం మీద భారం వేసి ట్రాన్స్పోర్ట్కి కావాల్సినటువంటి డీజిల్ సప్లై చేయలేనటువంటి అసమర్థులు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పీకి మేము ధాన్యం తీసుకోము, మొక్కజొన్నలు తీసుకోము, జొన్నలు తీసుకోము, మాకు బాధ్యత లేదని నిర్లక్ష్యంగా ప్రకటించినటువంటి దౌర్భాగ్యులు రైతుల గురించి మాట్లాడితే రైతులు నమ్మే పరిస్థితి లేదు. ఈ రైతులు రోడ్డును పడి కన్నీళ్లు కాల్చడానికి మూల కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు. రైట్. దీనిపై ముందుగా ఈరోజు రైతు గోస యాత్ర చేస్తున్న, రైతులకు భరోసా ఇచ్చేందుకు యాత్ర చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు విన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి. దీనికి కారణమే బీజేపీ.
మీరే కారణమై మీరే యాత్రలు చేస్తున్నారు అనేది ఆయన వెర్షన్. ఏం చెప్తారు? అది తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞతకు వదిలేస్తున్నా. మధ్యన వయసు ఎక్కువైంది, ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. నేను వచ్చేది వడ్లకల్ల మీద కిలోమీటర్ కొద్ది వడ్లు పక్కన ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు అంతా రోడ్ల పండుగ వస్తున్నా నేను. అవును, గజ్వేల్ మార్కెట్ అయిపోయింది, వేలాది రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ రోడ్ రోడ్ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. కనికరమ లేని కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల మీరు వర్షకాలము మీరు ఎన్నికల మేనిఫెస్టో చివరి కింద వరకు కొంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒక భారతదేశం 28 రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం అండి. భారతదేశం ముందే చెప్తుంది మనం ఎంత తీసుకుంటాం, తమిళ నుంచి ఎంత తీసుకుంటాం, కర్ణాటక నుంచి ఎంత తీసుకుంటాం. ఇది ఎందుకంటే భారతదేశంలో ఒకటే రాష్ట్రం లేదు, 28 రాష్ట్రాలని 8 కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు ఒక ఎస్టిమేషన్ తీసుకొని ముందే ఇస్తారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయండి. మీరు ఎప్పుడు సమీక్షలు చేస్తున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అసలు ఏం పట్టింపు ఉన్నది రైతుల మీద? ఒకవేళ సమీక్షలు ఎప్పుడు చేస్తున్నారు? ఈ రోజు ఇప్పుడు మీరే అన్నారు, ఎవరో ఆయన పేరు మంత్రి దూరం ఉంటాడు, ఒక నెల్మ దూరం ఆయన పేరు చెప్పారు. ఇప్పుడు అన్న జూపల్లి కృష్ణారావు మంత్రికి ఇప్పుడు సమీక్ష చేయడం ఏందండి? సీనియర్ మంత్రి 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన. నువ్వు పుట్టకొచ్చినప్పుడు సమీక్ష చేయ కదా మంత్రి గారు. మీరు మంత్రులు ఎప్పుడు వరిలు వేస్తారు, ఎప్పుడు వరిలు కోతలకు వస్తాయి? ఇప్పుడు వారం 10 రోజుల కింద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఇప్పుడు గని బ్యాగులు ఉన్నాయా, ఇప్పుడు కాంటాలు ఉన్నాయా, ఇప్పుడు మ్యాన్ పవర్ ఉందా, ఇప్పుడు లారీ మీద టోటల్ గా ఇది మొత్తం వైఫల్యం చెందిన ప్రభుత్వము. రైతుల పాలిట గుదిబండ కూర్చున్న ప్రభుత్వము. రైతులు ఈరోజు కన్నీళ్లు, కల్లాలల్లా పానాలు. ఇప్పుడు చూడండి ఎంతమంది రైతులు పానాలు కోల్పోతున్నారు. చివరికి తమ వడ్ల కుప్పలకు నిప్పు పెట్టుకునే పరిస్థితి ఎందువల్ల వచ్చింది? ఒకరి మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత. మీరు కేంద్రానికి సంబంధం లేకుండా మనం ఎన్నో చేసుకుంటాం బడ్జెట్లు. రైతు ప్రయారిటీ అని మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు, ప్రతి పంట కొంటాం, చివరి గింజ కొంటామని. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడే కానీ తమిళనాడుకు, కర్ణాటకకు, మహారాష్ట్రకు, కాశ్మీర్కు, రకరకాల రాష్ట్రానికి ఒకరికి గోధుమలు వాళ్ళకు ఒక స్కీమ్ ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇది భారతదేశాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. ఒకటే రాష్ట్రం మొత్తం మీద మిగతా రాష్ట్రాలన్నీ ఎక్కడ పోయాలో తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏదైతే పిలిపిలిసి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు మీకు తెలియదు. అప్పుడు కూడా మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఇంతే ఉంటుందని. కేంద్ర ప్రభుత్వం మీద తప్పించుకోగలరు. కమిషన్లు, కరప్షన్ తప్ప ఏమున్నదండి? కమిషన్లు, కరప్షన్ అలవాటు అయిపోయి ఢిల్లీ టూర్లకు అలవాటు అయిపోయిన ప్రభుత్వ నేతలు ఈ రోజు రైతుల పార్టీ రాజకీయాలు చేయడం ఏంటండి? మేము కూడా ఇక చివరి రైతుల గోస చూడలేక ఇంకా ఇప్పుడు ఇంతవరకు కల్లాలకు వెళ్ళినాము, రైతుల పాటు పోరాడుతున్నాం. కానీ ఎక్కడో ఒక చోట ఇంకా వారం రోజులు అయితే రైతులు ఇంకా సొసైటీ చేసుకుంటారు, రైతు ఉద్యమాలు అవుతాయి. ఇప్పుడే చెప్పినాం, మరి ఇది కూడా చెప్తున్నాం. ఒకవేళ మీరు స్పందించకపోతే ప్రతి లారీ ప్రజాభవన్ సెక్రటరీకి తోలుతాం తెలంగాణలో. మీరు రైతులను ఇంత అమాయకులు అనుకుంటున్నారు గద్దెనెక్కినామని. ఈ రోజు తరుగు 10 కిలోలు తరగండి, ఎక్కడికి వెళ్తారు రైతు? ఎంత నష్టపోవాలి రైతు? ఏడుస్తున్నారు రైతులు. మేము ఈ రోజు రైట్ రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చరణ్ గారు క్లియర్గా చెప్తున్నారు, కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు అనేది వెర్షన్. ప్రతి ధాన్యం గింజను కొంటామని మీరే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రతి సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించింది మీరే కదా. మీరు 500 ఇస్తా అంటేనే కదా వేరే పంటలన్నీ పక్కన పెట్టి సన్న బియ్యం వైపు రైతులు వచ్చారు. ధాన్యం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. గతంలో మీరు 72 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు పోయిన ఏడాది. ఇప్పుడు కేవలం 50, అంటే ఇంక 20-30, ఈసారి 6.5 లక్షల ఎకరాలు పెరిగింది ధాన్యం పంట. ఏం చేయబోతున్నారు రైతుల్ని? లేదంటే ప్రగతి భవన్లో తెచ్చిపోస్తా ఉంటున్నారు వాళ్ళు. సార్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వము మరి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఏమిటికి మరి? మీరు కొంటామని చెప్పారా? చెప్పలే కదా. ఎప్పుడైనా కేంద్రమే కొనేది, ఎవరు కొంటారు? కేంద్రమే కొనాలి. ఎవరు కొంటారు? ప్రతి ధాన్యం కొంటామని మీరు చెప్పారు. కేంద్రం కొంతమని చెప్తున్నామా? ఇక్కడ ధాన్యం, వరి ధాన్యమే కాదు, మొక్కజొన్నలు కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాక జొన్నలు కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మొక్కజొన్న సంబంధించి 25% కొంతంటే మిగతా కూడా మేము కొంతమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది కదా. మేము అదే కాక గని బ్యాగుల సమస్య ఎందుకు వచ్చింది సార్? మీరే పశ్చిమాసియా యుద్ధం అని చెప్పి మీరే అంటారు. మరి ఎందుకు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ మూలంగానే అమలులో కొరత వచ్చింది, మాది కాదు కదా. అదే కాకుండా బీహార్లో గోధుమ పంటకు సంబంధించి అదేవిధంగా రేట్ ఎక్స్టెండ్ చేయడంతో అక్కడ కార్మికులు ఆగిపోయిన పరిస్థితి. 95% బీహార్, పశ్చిమ బెంగాల్ మీద ఆధారపడే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో 90% పూర్తయింది. నల్గొండ జిల్లాలో 90% పూర్తయింది కొనుగోలు అంతా కూడా. అదే కాకుండా ఇంత చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ,
2021, BRS పార్టీకి ఇంకెళ్ళలేదు. బీజేపీ దానికి ఆన్సర్ ఇవ్వండి. బీజేపీ కాడికి వస్తాం. బీజేపీ చెప్పండి. 2022లో సార్ యాసంగి సీజన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మే 22 నాటికి 5,339 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 26.75 లక్షల్లో 2,624 కోట్లు మాత్రం ఇచ్చిరు. మేము అన్ని లెక్కలతో సార్ 22, 23 ఏం జరిగిందో, 23, 24 ఏం జరిగిందో, 24, 25, 25, 26 అంటే వాళ్ళే ఆదర్శమా మీకు? వాళ్ళేనా మీకు ఆదర్శం? మేమేం చెప్తున్నాం, మీరు మమ్మల్ని ప్రశ్నించే ముందు మీరు మే సీజన్లో మీరు ఎంత కొన్నారో అంటే మీరు చేసే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా అది. కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఒడ్డు కొనుగోలు చేస్తే మీరు గతంలో తరుగు పేరు మీద ఇయ్యని మీది ఇక్కడ తరగనే ప్రసక్తి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ 72 గంటల్లో పైసలు అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 8,203 కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేసి 45,21,00,000 టన్నుల మెట్రిక్ టన్నుల అటువంటి ధాన్యాన్ని కొనుగోలు చరణ్ గారు మీరు ఇంత బాగా చేస్తుంటే మొన్ననేమో యూరియా కొడతా చెప్పులు లైన్ లో పెట్టి నిలబడ్డ పరిస్థితి గత 10 ఏళ్లలో ఎప్పుడు కనిపించలే. ఇప్పుడు కూడా ఇంత ఆందోళన ఎప్పుడు కనిపించలేదు. ఎందుకు అవుతుంది మరి? ఎందుకు అవుతుంది? రష్యా వారు కదా, మేం కాదు కదా. ఉక్రెయిన్ రష్యా వారు, అప్పుడు ఆ వారు, ఇప్పుడు ఈ వారు. మరి భారతదేశంలో తెలంగాణ భాగం కాదా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత లేకుండా వారికి బస్ యాత్ర కాదు చేయాల్సింది. మీరు ఫస్ట్ ఢిల్లీ యాత్ర చేయండి సార్. మీరు ఢిల్లీ యాత్ర చేస్తారా, నరేంద్ర మోడీ ఇంటి యాత్ర చేస్తారా, చేయండి. మీరు మొసలికన్నీ కాలిస్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఫెయిల్ అవుతుంది. మొక్కజొన్న సంబంధించిన అంశంలో మీరే, అదేవిధంగా జొన్నల విషయంలో ఫెయిల్, అదే కాకుండా రైతుల వరి విషయంలో ఫెయిల్ అయ్యి మీరు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ కొనలేదా, మేము బోనస్ ఇవ్వలేదా? అదే కాకుండా ఈ పరిస్థితి కారణం మీరు పశ్చిమ ఎలక్షన్లు బీఆర్ సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి గారు కూడా గతంలో 10 ఏళ్ళు వాళ్ళు ధాన్యం కొనుగోళ్లలో ఉన్నారు. ఆయన DCMA చైర్మన్ గా. ఏంటి శ్రీకాంత్ రెడ్డి గారు గతానికి ఇప్పటికీ మీకంటే బాగా కొంటున్నాం, మీకంటే డబ్బులు ఎక్కువ ఇస్తున్నాం, 72 గంటల్లోనే అకౌంట్లో పడుతుంది, ఇంత బాగా ప్రభుత్వం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఉంటే తప్పు కేంద్రంపై ఉండొచ్చు అనేది కాంగ్రెస్ వెర్షన్. మీరు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ముందుగా మన చరణ్ కౌశిక్ సోదరుడు చరణ్ కౌశిక్ కి కంగ్రాచులేషన్స్. మొన్ననే లైవ్ స్టాక్ దానికి చైర్మన్ గా అయినందుకు. తర్వాత ఇప్పుడు ఇష్యూ అనేది గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడ్డది. 14 ఏర్పడిన తర్వాత 2014, 15 కొంత క్రాప్ తక్కువ ఉండే, 16, 17 నుంచి నేటి వరకు ప్రతిసారి కూడా మంచి దిగుబడి వస్తుంది రైతులందరికీ కూడా. ఏదో 1-2 సీజన్లు పోను, మిగతా అంతా కూడా వస్తుంది. కానీ ఏ రోజు కూడా రానటువంటి సమస్య మొట్టమొదటిసారిగా వింటున్నాం. ఈవెన్ కోవిడ్ కాలంలో, ఇంతకుముందు చరణ్ చెప్పినట్టు కోవిడ్ కాలంలో 2022 ఆ టైంలో కూడా బీహార్ వెళ్ళిపోయినటువంటి అమాలీలను తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. తర్వాత గన్ని బ్యాగ్స్ ఇబ్బంది ఉంటే కూడా తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏందంటే చిత్తశుద్ధి లేకపోవడం. ముఖ్యమంత్రి గారికి మరి తనకు ఈ వడ్ల గురించి తర్వాత వీటి గురించి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఈసారి బాగా ఇబ్బంది పెడితే నెక్స్ట్ వరేయకుండా అవుతారు రైతులు అని చెప్పి ఆలోచన గిట్ట ఉందో తెలియదు. కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఇవాళ సేకరించే దగ్గర నుంచి మొదలు ఫస్ట్ ప్రిలిమినరీగా మీకు వరి కోతలు స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒక 15 రోజుల ముందే అన్ని సమావేశాలు పెట్టుకుంటారు. జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేసి ఎన్ని గన్ని బ్యాగ్స్ అవసరం ఉంటాయి, తర్వాత ఎంత మనకు ఈసారి దిగుబడి వస్తుంది, తర్వాత ఎక్కడెక్కడ కొత్త సెంటర్లు ప్రారంభం చేయాలి, తర్వాత ఉన్న సెంటర్లు ఎక్కడెక్కడ తీసేయాలనేది కొంత ఆలోచన ఉంటుంది. తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఏ మిల్లుకి ఎన్ని పోవాలనేది. ఇవాళ విచిత్రం అండి కళ్యాణ్ గారు, పోయినసారికి ఈసారికి చూస్తూ ఉంటే 2 సంవత్సరాలలో రైస్ మిల్స్ డబుల్ అయినాయి. అంటే మీకు ఇంకా ఈజీగా పోవాలి, ఏది ఇప్పుడు వచ్చినటువంటి ధాన్యం ఈజీగా పోవాలి. కానీ ఇక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్. ఇదేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాల్సుకొని చేస్తున్నటువంటిదిగా కనిపిస్తా ఉంది. అంటే రైతులను వరికి దూరం చేయాలి, పంట కొనలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నమే చేస్తా ఉంది. అయితే ఇప్పుడు వర్షం పడితే ఏం చేస్తారండి? ఇవాళ మే 25వ తారీఖు. ఇవాళ ఎప్పుడైనా కానీ జూన్ 6 ఋతుపవనాలు వస్తాయి, తర్వాత అంతకన్నా ముందు చెడగొట్టు వానలు వస్తాయి మే 15 వరకు. ఇవాళ మీరు లెక్క తీయండి, 10 సంవత్సరాల్లో ఇప్పటి వరకు సేకరించింది, డబ్బులు కొట్టినవి వదలండి, ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు సేకరించినవి మనకు ఇక్కడ వీళ్ళ దగ్గర క్లియర్ గా ఉంటది డాటా. అవును, ఎవరి దగ్గర? మన ఈ జేసీ గారి దగ్గర ఉంటది, తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర ఉంటది. ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదండి. ఇవాళ ఇంకోటండి, తెలంగాణ గొప్పతనం ఏంటంటే మీకు మహబూబ్ నగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఆల్రెడీ సీజన్ అయిపోవాలి ఇప్పటికే. తర్వాత కరీంనగర్ కానివ్వండి, ఆదిలాబాద్ కానీ కొంత లేట్ గా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ అసమర్థతతోటి, వీళ్ళ అవినీతి పనులతోటి 15 నుండి 20 రోజులు ఏదో ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పి లేట్ చేశారు. ఇవాళ పంటలన్నీ కూడా మొత్తం ఒకేసారి వచ్చి ఒకేసారి కొనుగోలు ప్రారంభం చేస్తే ఎక్కడ అవుతుందండి? ఎక్కడ లారీలు సరిపోతాయి, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ సరిపోతుంది, తర్వాత ఎక్కడ సిబ్బంది సరిపోతారు? కాబట్టి ఇవాళ రైస్ మిల్లర్స్, తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు
వీళ్ళు నాయకులు రైస్ మిల్లర్స్ కుమ్ముక్ అంటే అవుతారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుంది, అంటే మీరే క్లారిటీ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ గారు కూడా వరేస్తే ఉరే అని ఒక డైలాగ్ కొట్టారు. Yes. అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించే కొట్టి ఉంటారు అప్పుడు. మరి ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ధాన్యం దిగుబడి, ఏంటి పరిస్థితి? ఒక డిసిఎంఏ చైర్మన్ గా కూడా మీరు చేశారు, దీన్ని ఎలా డీల్ చేస్తారు? అయితే ఒక్కటండి, ఇప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ తీవ్రత ఏంటంటే, నువ్వు పండించినారు కదా పంట, మేమేమంటున్నామంటే సరే నువ్వు రైస్ మిల్లల్లో ఇయ్యలేని పరిస్థితి ఉంటే స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, గోదాములు ఉన్నాయి, ఇంకా ఖాళీ ఉన్నటువంటి గోదాములు ఉన్నాయి, ముందు తరలించాలి కదా. ఇవాళ ఏమైతుందంటే రైతు 47-48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందండి. మీరే చెప్తున్నారు, గవర్నమెంట్ ఏమంటున్నారు, 11 గంటల నుండి బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. 11 గంటల నుండి 4 గంటల వరకు దయచేసి బయటికి రావద్దు అంటున్నారు. ఇవాళ ఏందండి పరిస్థితి? ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎండకు అక్కడ ప్రతి రైతు కూడా, మహిళలండి ముఖ్యంగా, పాపం దుబాయ్ మస్కట్ మగవాళ్ళు పోతే మహిళా రైతులు కూడా ఇవాళ పొద్దున్నే సాయంత్రం దానికి ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. నిజంగా మీకు చుట్టూ డబ్బులు తర్వాత ఇవ్వండి. ఇవాళ మొక్కజొన్న ఉన్నది, లాస్ట్ ఇయర్ మీరు సేకరించింది, ఇప్పటివరకు ఇవాళ ఎవరేమంటలేరు, ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా ప్రభుత్వం నుంచి డబ్బులు అనుకుంటున్నాం. ఇవాళ ధాన్యం కూడా కనీసం ఇమీడియట్ గా మీరు సేకరించి, ఇవాళ స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి ఇంకో 15 రోజుల వరకు, తర్వాత మీరు ఎక్కడిదక్కడ ధాన్యం సేకరించి పెట్టుకుంటే వర్షాల నుంచి కానీ రైతులు ఆందోళన చెందుతున్నారు, వర్షం పడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి. రాకేష్ రెడ్డి గారు, నిజంగానే మీరు కొంచెం ఈ యాత్ర ఏదో రైతు భరోసా యాత్ర కొంచెం ముందు చేస్తే ఇంకా కొంచెం ప్రభుత్వానికి మేలుకొల్పి ఉండేదేమో, మీరు కూడా చాలా ఆలస్యంగా రంగంలోకి దిగారనే ఒక విమర్శ కూడా వస్తుంది మీ పైన కూడా. నో ఒకటి ఏంటంటే చివరికి వరకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం, ఎక్కడెక్కడ స్థానికంగా పట్టుకొని కలెక్టర్లను పట్టుకొని అక్కడ కానీ మొత్తం పడకేసింది ప్రభుత్వ పాలన. మొత్తానికి రైతుల పట్ల పక్షపాతము, రైతుల కన్నీళ్లను పట్టించుకుని ఒక కసాయి ప్రభుత్వము, వాళ్ళ కన్నీరుతోని కూడా చలనం లేని ప్రభుత్వము. కాబట్టి ఇంత ప్రత్యక్షంగా ఇంకా వాళ్ళ చావులు చూడలేకపోయినాం మేము. ఈ డిగ్రీల ఎండలల్లో కూడా మేము ఎందుకు రావాల్సి వచ్చింది కల్లాల పంట ఈ రైతుల పంట అంటే ఇంకా ప్రభుత్వం పట్టించుకుని చేతులు ఎత్తేసింది. 1,41,00,000 టన్నుల పంట వండితే అసలు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది అంటే గన్నీ బ్యాగ్స్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా, అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం అండి. దేశంలో ఏ రాష్ట్రం లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తున్నది? ఇప్పుడు పంజాబ్ ఇంత కనుక పంట పండుతుంది, బీహార్ ఇంత కనుక పంట పండుతుంది, ఎన్ని రాష్ట్రాలలో పండుతుంది, ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇక్కడ మొత్తం కరప్షన్, కమిషన్, ఢిల్లీ టూర్లు, మంత్రి పదవులు పంచుకున్నాడు, ఇంకేదన్నా ఉంటే రకరకాల స్కీములు పెట్టుడు, రకరకాల ప్రాజెక్టులు పెట్టుకుంటే నువ్వు ఫస్ట్ ఇప్పుడు సోదరుడు అన్నట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నట్టు నువ్వు ఫస్ట్ బట్టలైతే ప్రొక్యూర్ అయ్యి బట్టలైతే తీయు కళ్ళ మీదకి వెళ్ళి, తర్వాత నువ్వు ఏం చేస్తావు తర్వాత వేయు. గౌరవ్ లాంటి వాళ్ళు, నజ్రుద్దీన్ లాంటి వాళ్ళు రైతు కళ్ళలం అంటే కనికరం లేని మనుషులండి వీళ్ళు. మీకు ఇప్పుడు కేంద్రం వెరీ క్లియర్ అండి, భారతదేశంలో అందరికి సమానమైన ఉంటది, ఎంత వేయాలో అంత చేస్తుంది, ఎంతకన్నా ఎక్కువ అంత చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మనం ఇచ్చిన వాగ్దానాలు, మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చారు మేనిఫెస్టో ప్రతి గింజ కొంటామని, మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటది, కేంద్ర ప్రభుత్వం లిమిట్స్ ఎంత ఉంటుంది, ఆ నామ్స్ ఏమిటి అందరికి తెలుసు. బీఆర్ఎస్ నాయకులకు తెలుసు, ఇంకేదో నాయకులకు తెలుసు, తమిళనాడులో జోసెఫ్ విజయ్కి తెలుసు, కర్ణాటకలో సిద్ధరామయ్యకి తెలుసు. ఇవి కాదు, మీరు మా మీద పెట్టడం కాదు, రైతుల ఉసురు మాత్రం మీకు తగలకపోదు. మీరు ఏమైతే ఈ అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తారు, మీరు ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ యుద్ధ ప్రతిపాదన మంత్రులు ఢిల్లీ టూర్లు బంద్ చేయండి. ఎప్పుడండి 20 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పోతాడా? 2 నెలల నుంచి మంత్రులు ఢిల్లీలో మంత్రి పదవిని పేరవ చేసుకుంటారా? గిడలేని ఒకడు, సిద్దిపేటకు ఒకడు వండి, సిరిసిల్లకు ఒకడు వండి, కరీంనగర్కి ఒకడు వండి పండండి. అక్కడ ఇప్పుడు మేము పడుకుంటున్నాం, పడుకోండి. అధికారం ఎందుకు ఇచ్చారు మీకు? రైతులు మూడు రైతు భరోసాలు ఎగ్గొట్టారు. 15,000 రైతు భరోసా 3 రైతులకు పెట్టు, సౌకర్యాలు పెట్టించండి. రైట్, వింటున్నాం కదా రాకేష్ రెడ్డి గారు ఆవేదన. ఆయన లిటరల్ గా ఒకటే కళ్యాణ్ ఇప్పుడు జరిగింది జరిగిపోయింది. మంత్రులందరూ వీలైతే కార్పొరేషన్ చైర్మన్ పన్నూరు జిల్లాకు 10 మంది మీద కళ్ళ మీద పట్టు తీసేయండి. మీరు యుద్ధ ప్రతిపాదన ఏం తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. రైట్, అర్థమైంది, పాయింట్ అర్థమైంది. రైట్ చరణ్ గారు, రాకేష్ రెడ్డి గారు ఆవేదనలో అర్థం ఉంది, ఎందుకంటే ఈరోజు వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు అక్కడ రైతుల బాధలు చూసి మాట్లాడుతున్నారు. ఒకటి, రెండోది 1,40,00,000 ధాన్యం వస్తుందని అంచనా వేసిన మీరు ఇప్పటికి కొన్నది 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగిలినంతా ఎక్కడ కొంటారు, ఎక్కడ పోస్తారు? ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే ముందు వర్షాలు పడితే ఏంది వాళ్ళ పరిస్థితి? ఫస్ట్ పాయింట్, ఎటు పనికి రాకుండా పోతుంది ధాన్యం. ముందు కల్లాల నుంచి మార్కెట్ యార్డ్లకు వచ్చింది, దాన్ని ముందు ట్రాన్స్పోర్ట్ చేయండి. అక్కడ వద్దు అని చెప్తున్నారు, అక్కడ ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. సార్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఏం చెప్తుంది కదా, మీరు పక్కనే ఒరిస్సా రాష్ట్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఒరిస్సా తీసుకో, పంజాబ్ తీసుకో, హర్యానా తీసుకో, పరిస్థితి ఎట్టుందో తెలుస్తుంది. అంటే మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరు మరి మా బాధ్యత లేదని చెప్పి ఒప్పుకోండి. మీరు మా బాధ్యత లేదు, మేము కొనమని చెప్పండి.
మేము ఆల్రెడీ మార్గాలు ఎదుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా 20 కోట్లకు సంబంధించి అదేవిధంగా బస్తాలకు సంబంధించినటువంటి స్టాక్ ఆల్రెడీ తెచ్చుకున్నారు. ఓన్లీ అమాలీల సమస్య మూలంగా మాత్రం ఇబ్బంది ఎదురవుతా ఉంది. అది బీహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి అమాలీలు 90% ఉండడం మూలంగా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ రావడం, అదే కాకుండా అదేవిధంగా ఏదైతే గోధుమలకు సంబంధించినటువంటి అదేవిధంగా సీజన్ని ఎక్స్టెండ్ చేయడంతో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది అవుతా ఉంది. అదే కాకుండా ఇప్పుడు మీరు జొన్నకు సంబంధించి 1100 కోట్ల రూపాయలతోటి కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉన్నారు. దాదాపు పోయినసారి కేసీఆర్ ప్రభుత్వంలో 374 కోట్ల రూపాయలే కదా. అదే పొద్దుతిరుగుడు కూడా 20% కేంద్రం కొందంటే 100% కొంతమని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటిచ్చి కొనుగోలు చేస్తాం. తర్వాత మొక్కజొన్న సాగు విస్తీర్ణం 16,13,000 టన్నులు ఉంది. దానికి సంబంధించి ఈసారి పెరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. 1860 కోట్ల రూపాయలు కేటాయించుకొని ముందుకు పోతూ బ్యాంక్ గ్యారెంటీ కూడా పెట్టిన పరిస్థితి కూడా వాళ్ళ ఆందోళనకు దిగితే తప్ప కొనుగోలు చాలా లేట్ చేస్తారు. సదుద్దేశం మరి కేంద్ర ప్రభుత్వం మీరు బాధ్యత రాహిత వ్యవస్థ మీరు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టు ఒడిశాలో కూడా సమస్య వచ్చింది. అదే కాకుండా పంజాబ్లో సమస్య వచ్చింది, హర్యానాలో సమస్య వచ్చింది. మరి హర్యానాలో మీరున్నారు, ఒరిస్సాలో మీరే ఉన్నారు కదా, ఎందుకు సమస్య వచ్చింది అంటే మీరున్న రాష్ట్రాల్లో కూడా సమస్య వస్తే మాత్రం తెలంగాణలో మాత్రం సమస్య వచ్చింది మేము పడుచుకొని చెప్తే. ఇంకోటి సార్ 30 మెట్రిక్ టన్ను సంబంధించినటువంటి మనకి ఎంత ఉంది కెపాసిటీ, గోడౌన్స్ కెపాసిటీ చాలా తక్కువ పెంచాలి కదా. గోడౌన్స్ కెపాసిటీ పెంచే బాధ్యత మీదే కదా. ప్రభుత్వంలో మీరున్నారా వాళ్ళున్నారా? ఇప్పుడు 2.5 ఏళ్ళుగా మీరే కదా. 2 సంవత్సరాలు అవుతా ఉంది. తెలంగాణకి ఇన్ని నిధులు ఇస్తున్నాం, అన్ని నిధులు ఇస్తున్నాం. మేము 8 మంది ఎంపీలు ఎవరికి గెలిపించారు? మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వస్తారు, తెలంగాణకి ఏమైనా చేస్తున్నారు అనుకుంటే మీరు కేంద్రం సాయం చేయకపోగా 52 లక్షల మెట్రిక్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే మిగతాది కొంతమంది చెప్పాలి కదా సార్. రాకేష్ గారు దయచేసి మీరు ఢిల్లీకి పోతావా, గల్లీలు తిరుగుతావా? ఎవరు కొనాలి ఇప్పుడు? గంది బ్యాగులు సమస్య ఎక్కడ? ప్రధానమంత్రి క్లియర్ గా చెప్పిండు. ఏం చెప్పి తెలంగాణ ఒకటి కళ్యాణ్ చెప్పండి. భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే వేదిక మీద చెప్పిండ్రు, మీకు ఇప్పటికి ఇవ్వాల్సిన దానికన్నా 2 ఇస్తున్నాం. క్లియర్ గా చెప్పిండు. భారత ప్రధాని చెప్పిండు, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిండు. ఇంకా గుజరాత్ కావాలంటే రైతుల పట్లు కొంటారా కొనరా, మొక్కజొన్నతో పాటు జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, తర్వాత వరి కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మేలైంది సార్. ఇది గతంలో మేల సమస్య లెక్కలు కూడా చెప్తా ఉన్నాం కదా. 23, 24 కళ్యాణ్ గారు ఇక్కడ వీళ్ళకి సమస్య అర్థమైతలేదు, సమస్య మూలాలు అర్థమైతలేదు. దయచేసి మీరు రాకేష్ అన్న ఒక చిన్న మా వర్షన్ ఒకటండి. చరణ్ కౌశిక్ గారు ఒక సీరియస్ ఇష్యూ. ఇప్పుడు ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదు అని ఎందుకు అంటున్నామంటే మొన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు 4-5 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి 80% కొనుగోలు పూర్తిగా అయినాయి, కేవలం 20% మాత్రమే మిగిలిందని చెప్పడంతో ఇవాళ రైతులలో ఒక రకమైన ఆందోళన ఇంకింత బలపడ్డది అక్కడ. అదొకటండి. తర్వాత మేమనేది ఏంటంటే ముందు సమస్య మీరు సాల్వ్ చేసేటువంటి ఉద్దేశం ఉంటే చాలా సింపుల్ గా సమస్య సాల్వ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ రకంగా ఆలోచన చేస్తలేరు. భవిష్యత్తులో మేము చేయలేము, చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందండి. ఇంకొకటండి, ఒక్క నిమిషం లాస్ట్ ఒకటి కళ్యాణ్ గారు ఒక చిన్న విషయం చెప్తానండి. వీళ్ళకి సీరియస్నెస్ ఎట్లా లేదు అంటే ఇవాళ మార్క్ఫెడ్ కు కమిటీలు లేవు, ఇవాళ ప్యాక్స్ లకు కూడా మొన్న వారం కింద కోర్టు ఇస్తే కమిటీలు వచ్చినాయి. ఎవరైతే సేకరించాలనో ఆ వ్యవస్థ లేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా ఎవరి బాధ్యత వాళ్ళు చేయాల్సింది. శ్రీకాంత్ రెడ్డి గారు, మొత్తానికి ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదు అనేది ప్రతిపక్షాల వాదన అయితే, ప్రతిపక్షాలే అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించట్లేదు, గతంలో బీఆర్ఎస్ కంటే తామే బాగా చేస్తున్నాం అనేది కాంగ్రెస్ అధికార పార్టీ వెర్షన్గా కనిపిస్తుంది. ఏదేమైనా రైతులు మాత్రం మార్కెట్ యార్డుల్లో నానా కష్టాలు పడుతున్నారు అనేది మాత్రం వాస్తవం. దీనికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు అనేది రైతులకు తెలుసు, వాళ్ళే తేల్చుకుంటారు. వర్షాలు పడితే మాత్రం ధాన్యం ఎందుకు పనికిరాకుండా పోతుంది కాబట్టి కొనుగోళ్లలో వేగాన్ని పెంచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.